డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ మన ఫేవరెట్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. విశ్వం అనే కాన్సెప్ట్ ఎప్పుడు సార్ ఎంతో అమితంగా మనల్ని ప్రేమిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అట్రాక్షన్ అనేది ఏదైతే ఉందో అది 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరికి కూడా నచ్చే విషయం. సో విశ్వానికి సంబంధించి అది మనతో మమేకం అవ్వాలన్నా, మనకి అనుకూలంగా పనులు జరగాలన్నా, విశ్వంతో మనకుండే కనెక్ట్ సంబంధించి మనకు ఉండాల్సిన అంశాలు, పవర్స్ ఏమైనా ఉన్నాయా, మనలో నింపుకోవాల్సిన హ్యాబిట్స్, అలవాట్లు కానీ, అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, వాటిని కాస్త వివరిస్తారా? ష్యూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఈ అనంత విశ్వంతో మనకి ప్రాపర్ అలైన్మెంట్, మమేకం జరగాలి అంటే, ప్రకృతితో మమేకం అవ్వాలి అంటే, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ మన లోపలికి ప్రవేశించాలి అంటే ఎలాంటి పవర్స్ని మనం కలిగి ఉండాలి అన్న కాన్సెప్ట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ప్రాబబ్లీ ఇప్పటివరకు ఎవరు రివ్యూలు చేయలేదని కూడా నేను భావిస్తా ఉన్నా. మేక్ ఏ నోట్, వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, పవర్ ఆఫ్ యూనిటీ. పవర్ ఆఫ్ యూనిటీ. ఎవరితో మనం మమేకం అవ్వడానికి ప్రయత్నించాలి, ఎవరితో మనం ఐకమత్యాన్ని కలిగి ఉండాలి అంటే, పాయింట్ నెంబర్ 1, మన ఇన్నర్ సెల్ఫ్తో మనం ఒక యూనిటీని డెవలప్ చేయాలి. మన యొక్క ఇన్నర్ సెల్ఫ్తో మనం అలైన్ అవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడు పవర్ ఆఫ్ యూనిటీ అనేది జరుగుద్ది. అలాంటి పవర్ ఆఫ్ యూనిటీ మీలో జరిగితే అనంత విశ్వం మీతో మమేకం అవ్వడానికి ప్రయత్నిస్తుంది. వెరీ క్లియర్. ఇన్నర్ సెల్ఫ్తో మమేకం అవ్వడానికి ప్రయత్నించండి. అసలు ఇన్నర్ సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. లిజన్ టు యువర్ హార్ట్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, లిజన్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్, లిజన్ టు యువర్ థాట్స్, లిజన్ టు యువర్ ఫీలింగ్స్, లిజన్ టు యువర్ ఎనర్జీస్, లిజన్ టు యువర్ వైబ్రేషన్స్, లిజన్ టు యువర్ ఫ్రీక్వెన్సీస్. కంప్లీట్ మీ ఇయర్స్ ఫస్ట్ మీ హార్ట్కి పెట్టండి. ఫస్ట్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తా ఉంది, మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తా ఉన్నది అన్నది ఫస్ట్ మీరు విని దానితో మమేకం అవడానికి ప్రయత్నించండి. అండ్ ఎప్పుడైతే బాడీ, మైండ్, సోల్ ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా సింగిల్ స్ట్రైట్ లైన్ అలైన్ అవుతుందో ప్రకృతితో మమేకం అవడానికి గేట్స్ ఓపెన్ అవుతాయి. బాడీ, మైండ్, సోల్ ఈ 3 థింగ్స్తో మీరు ఎప్పుడైతే అలైన్ అవుతారో అనంత విశ్వంతో మమేకం అవడానికి గేట్స్ ఓపెన్ అవుతాయి. సో పవర్ ఆఫ్ యూనిటీ అంటే ఎవరితో ఐకమత్యం అవ్వాలి? మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్తో ఐకమత్యం అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ మీలో ఒకటి ఉంది, హయ్యర్ ఎనర్జీస్ మీలో ఉంది, దైవ స్వరూపం మీలో ఉంది, ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ మీ లోపల ఉంది. ఇఫ్ నాట్, మనిషి జన్మ తీసుకోరు. మీరు తీసుకున్నారు అంటే దానికి రిలేటెడ్ ఏవో కొన్ని అంశాలు మీ లోపల నిగూఢంగా దాగి ఉన్నాయి. అవి మీరు బయటకు తీయడానికి ప్రయత్నించండి. మీ ఇన్నర్ సెల్ఫ్తో మమేకం అవ్వండి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ యూనిటీ. ఇది ఎవరికైతే అవుతుందో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అండ్ పాయింట్ నెంబర్ 2, పవర్ ఆఫ్ సబ్మిషన్. ఎవరికి సబ్మిట్ అవ్వాలా, ఎవరికి సరెండర్ అవ్వాలా, అనంత విశ్వంతో మమేకం అవ్వాలి అంటే, విశ్వ దర్శనం మీకు జరగాలి అంటే, అనంత విశ్వం యొక్క గ్రేస్ మీ మీద ఉండాలి అంటే, స్పిరిచువల్ ఎనర్జీస్ అండ్ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహించాలి అంటే ఎవరికి సబ్మిట్ అవ్వాలి, ఎవరికి సరెండర్ అవ్వాలని చెప్పే పవరే పవర్ ఆఫ్ సబ్మిషన్. ఎవరికి సబ్మిట్ అవ్వాలి? మళ్ళీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు సబ్మిట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, యూ కెన్ సబ్మిట్ టు యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకి సరెండర్ అవ్వాల్సిందే. నువ్వేమిచ్చావు అని క్వశ్చన్ చేయడానికి లేదు. నువ్వు పేదవాడు కుటుంబంలో పుట్టున్నావు, నేను అందుకే పేదవాడుగా ఉండిపోయినా అడిగే అర్హత లేదు, హక్కు లేదు మీకు. అసలు భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నారు అంటే అది వాళ్ళ ద్వారాన. సో వాళ్ళకి సబ్మిట్ అవ్వాల్సిందే, వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే, వాళ్ళకి తల వంచాల్సిందే. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకి తల వంచాల్సిందే. సరెండర్ అవ్వండి. ఎందుకు సరెండర్ అవ్వాలి అంటే, మీ కన్న తల్లిదండ్రుల యొక్క గ్రేస్, వాళ్ళ యొక్క ఆరా పాజిటివ్గా మీ మీద ఉంటేనే సక్సెస్ అవుతాం. పక్కన శ్రీ వైబ్రెంట్ వంశీ వచ్చే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ చేయించిన, భగవంతుడు మీ పక్కన కూర్చొని మీకు బ్లెస్ చేసిన కన్న తల్లిదండ్రుల యొక్క నెగిటివ్ ఆరా మీ మీద ఉంటే సక్సెస్ అవ్వరు. మార్క్ మై వర్డ్స్. సో అందుకే లా ఆఫ్ కాంపన్సేషన్లో 2% వాళ్ళకి ఏమైనా ఇవ్వండి అని నేను ఎప్పుడు క్లాసెస్లో చెప్తా ఉంటా. పవర్ ఆఫ్ సబ్మిషన్, తల్లిదండ్రులకి సబ్మిట్ అవ్వాలి. అండ్ చూడండి, ఈ అనంత విశ్వంలో ఒక పవరే నడిపిస్తూ ఉంది. టెంపుల్స్కి వెళ్తాం, దర్గాస్కి వెళ్తాం, చర్చెస్కి వెళ్తాం. ఎప్పుడైనా చెప్పులతో లోపలికి వెళ్ళున్నామా? ఎవరు చెప్పరు చెప్పులు తీసి వెళ్ళాను, ఆటోమేటిక్గా చెప్పులు తీసి వెళ్తాం. అక్కడికి వెళ్ళి తల ఉంచుకొని మాట్లాడతాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఎత్తుకొని ఎప్పుడు ఉండం, తల దించుకొని తెలియకుండా బెండ్ అవుతాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సరెండర్. వెంకటరామ స్వామి టెంపుల్కి వెళ్ళి హే వెంకట్ అని అంటామా? హే గణేష అని అంటామా?
హే హనుమాన్ అంటామా? లేదు. తెలియకుండా 2 చేతులు జోడించి సబ్మిట్ అవుతాం, సరెండర్ అవుతాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సరెండర్. మన దేవుళ్ళ దగ్గర మన డివైన్ పవర్ ఏదైతే అనుకుంటామో, సనాతన ధర్మం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇస్లాం, ఏదైనా అనుకుంటామో దానికి ఎలా మనం సరెండర్ అవుతామో, సబ్మిట్ అవుతామో, ఇన్ ద సేమ్ వే కన్నతండ్రులకు సరెండర్ అవ్వాలి, పేరెంట్స్కి సరెండర్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, గురూస్. మెంటోర్ అంటాం, కోచ్ అంటాం, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అంటాం, ఓకే, మాస్టర్ అంటాం. ఎవరు వీళ్ళు? ఒక వెలుగునిచ్చే వ్యక్తినే మెంటోర్ అంటాం, గురువు అంటాం. అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే గురువు అంటాం. ఒక వెలుగును అందించే వ్యక్తి. ఇంకా ఏమీ లేదు, లైఫ్ ఎత్తిపోయింది అనుకున్న టైంలో ఒక కాన్ఫిడెన్స్ నింపిన వ్యక్తే గురువు. నేను ఉన్నాను అన్న ధైర్యం ఇచ్చిన వ్యక్తే గురువు. పలానా వ్యక్తి అడుగుజాడల్లో నేను ఫాలో అయితే సక్సెస్ అవుతానని మీకు అనిపిస్తే ఆయనే మీకు గురువు. ఆయనతో మాట్లాడితే చాలు మీకు ఒక ఎనర్జీ పాస్ అవుతా ఉంది, దాని ద్వారా లైఫ్లో ఏదైనా సాధించగలను అన్న స్ట్రెంగ్త్ మీకు డెవలప్ అవుతా ఉంటే ఆ వ్యక్తే గురువు. పలానా వ్యక్తి చెప్తున్న అంశాలని నేను నా నిజ జీవితంలో ఆచరణలో పెడితే కనుక 100% ఉన్నత శిఖరాలకు వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ మీలో కలిగింది అంటే ఆ వ్యక్తినే గురువు అంటారు. మీరు ఏ స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారా, ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళి కొంతమందిని అదే వేలో పట్టుకొని వెళ్తున్న వ్యక్తినే మెంటోర్ అంటాం, గురువు అంటాం. ఎందుకు అవసరం? మన నిజ జీవితంలో కొన్ని బ్లైండ్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేయలేం. మనం చూస్తే 90 degrees చూడగలం, స్ట్రైట్ లైన్. బట్ గురూస్ 360 degrees చూస్తారు. ఎందుకంటే వాళ్ళు యూనివర్సల్ మెసెంజర్స్, ఆ ఆశీర్వాదాలు వాళ్ళు పొంది ఉన్నారు. సో మనం చూడని బ్లైండ్ స్పాట్స్ని మన గురూస్ చూస్తారు. కనుక వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే, సబ్మిట్ అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే. ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ ఉండదు సార్, స్టూడెంట్ ఈస్ రెడీ, టీచర్ అరైవ్స్ అని చెప్పి. సో ఎప్పుడైతే శిష్యుడి మీద ఉంది మొత్తం ఇక్కడ కాన్సెప్ట్, 100% మనం రెడీగా ఉండి నేర్చుకోవడానికి, నాకు తెలియదు ఒప్పుకొని నేను నేర్చుకోవాలనుకుంటేనే టీచర్, గురువు మనకి ప్రత్యక్షం అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడో చోట మనం ఇగో అడ్డేస్తుంది అంటారా, ఇంకా నాకు అంతా తెలుసు అని ఒకటి. ట్రూ. 10,000% మమేకం అయ్యాక కూడా, ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ని తెలుసుకున్నాక కూడా తెలియకుండా ఒక అహం డెవలప్ అయిపోతుంది. ఏముంది, నా దగ్గర 1000 ఎఫర్మేషన్ నోట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, ఇంకా గురువుతో పనేముంది. ఆల్రెడీ 10 క్లాసులకి అటెండ్ అయ్యాను కదా, సబ్జెక్ట్ నేర్చుకున్నాను కదా, ఇంకా క్లాస్కి ఎందుకు అటెండ్ అవ్వాలని తెలియకుండా ఒక ఇగో డెవలప్ అయితే యూనివర్స్ యాడ్ అయ్యాలి, ఆడేస్తుంది, ఒక ముట్టిగా వేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది అనంతం, సముద్రం, ఎండింగ్ లేదు, ఫుల్ స్టాప్. మన ఈ శరీరం నుండి ఆత్మ వెళ్తేనే ఫుల్ స్టాప్. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ న్యూ డే రిక్వెస్ట్ న్యూ యూ గివ్స్ న్యూ సక్సెస్, న్యూ గ్రోత్. సో ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉంటారో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సో ఎవరికి సబ్మిట్ అవ్వాలి? పేరెంట్స్కి సబ్మిట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, గురూస్కి సబ్మిట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 3, అనంత విశ్వానికి, ప్రకృతికి సబ్మిట్ అవ్వాలి. ఇంక ఈ భూ ప్రపంచంలో ఎవరికి తలవంచాల్సిన పని లేదు. ఎందుకు? యూనివర్స్ మీలో ఉంది, యూనివర్స్ మీతో ఉంది. రెస్పెక్ట్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. షో లవ్, గివ్ రెస్పెక్ట్ టు ఆల్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్, గివ్ రెస్పెక్ట్. ప్రొవైడెడ్ ఎవరికి తల వంచాల్సిన పని లేదు. ఎందుకు తల వంచాలి? అనంత విశ్వం మీతో ఉంది. తల్లిదండ్రులకు సబ్మిట్ అవ్వాలా, సరెండర్ అవ్వాలా? ఎవరినైతే మనకి లైఫ్ కోచ్ అనుకుంటామో, గురూస్ అనుకుంటామో వాళ్ళకి సరెండర్ అవ్వాలా, సబ్మిట్ అవ్వాలా? థర్డ్ వన్, విశ్వానికి సరెండర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళ యొక్క గ్రేస్, వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. అది ఒక్కటి చాలు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ సబ్మిషన్, పవర్ ఆఫ్ యూనిటీ, పవర్ ఆఫ్ సబ్మిషన్. అండ్ థర్డ్ వన్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేయాలా, అనంత విశ్వానికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. మీకు తెలియకుండా కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది, ప్రొవైడెడ్ మనం ఎరుకుతూ ఉండం. ఒక వ్యక్తి ఇలా రోడ్డు క్రాస్ అవుతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక టీషర్ట్ వేసుకున్నారు. అక్కడ ఒక రోల్స్ రాయ్స్ కార్ ఆగి ఉంది. రోల్స్ రాయ్స్ కార్ యొక్క యాంబ్లం ముందుకు ఇలా లేచి ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు తన యొక్క టీషర్ట్ అక్కడ హ్యాంగ్ అయిపోయింది. ఓకే, వెళ్తున్నప్పుడు హ్యాంగ్ అయిపోయింది. తను ఏం చేశాడు? ఆ టీషర్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. అదే యూనివర్సల్ ప్లాన్. నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు లైఫ్లో, బట్ నీ లైఫ్ ఇది కాదురా, నీ లైఫ్ ఇది అని చెప్పి యూనివర్సల్ ఒక సంకేతం ఇస్తా ఉంది. ఇలాంటి కార్ నువ్వు ఓన్ చేసుకునే శక్తి నీలో ఉంది, నీలో ఆ క్యాపబిలిటీ ఉంది. యు ఆర్ డిజర్వ్డ్. నువ్వు దీని కొరకు డ్రీమ్ పెట్టు, ఏదో ఆలోచించు వెళ్ళిపోతా ఉన్నావు అని చెప్పి ఒక సంకేతం. ఏంటి సంకేతం? జస్ట్ హ్యాంగ్ అయిపోయింది డ్రెస్. యూనివర్స్ అలానే సంకేతాలు ఇస్తుంది. మీరు ఓపెన్ మైండ్తో ఉండండి. పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, విశ్వాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ రోజుని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తెలియకుండా కొన్ని సంకేతాలు మీ కంటి ముందుకు కనిపిస్తానే ఉంటాయి. నేను ఒకటే అనుకున్నా, ఏమని? కార్ తీసుకున్నాక
మొత్తం నెంబర్ యాడ్ చేస్తే యూనివర్సల్ నెంబర్ రావాలి. 369 ఆర్ ద పవర్ఫుల్ నెంబర్స్, యూనివర్సల్ నెంబర్స్. జస్ట్ అనుకున్నా, మొత్తం యాడ్ చేస్తే 6 వచ్చింది. నార్మల్గా బిట్టింగ్ వేసి మనీని బిట్ చేయాలి. 1 రూపీ కూడా నేను ఇన్వెస్ట్ చేయలే. 1 మంత్లో నెంబర్ వస్తుందన్న నేను తీసుకోవడానికి వస్తా అని చెప్పా. సార్ మీ నెంబర్ వచ్చింది అంటే వెళ్ళా. సంకల్పం గట్టిగా ఉండాలంట అంతే. దట్స్ అంటే యూనివర్సల్ యొక్క సైన్ అది. నేను అనుకున్నాను వచ్చిందంటే యూనివర్స్ చెప్తా ఉంది ఎస్ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐఎమ్ విత్ యూ అని చెప్పి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. మీ రోజుని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే 100కు పైగా మీకు యూనివర్స్ సంకేతాలు ఇచ్చి ఉంటుంది, ప్రొవైడెడ్ మనం ఎరుకుతోలేం. దీస్ ఆర్ ద 3 పవర్స్: పవర్ ఆఫ్ యూనిటీ, పవర్ ఆఫ్ సబ్మిషన్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ ఒక్క 3 పవర్స్ని మీరు మీ శరీరంలో ఇన్కల్కేట్ చేసుకుంటే, మీ నిజ జీవితంలో ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే అనంత విశ్వం పరితపిస్తుంటుంది మీ ద్వారా మేనిఫెస్టేషన్ చేయించడానికి. దిస్ ఈస్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. త్వరలో కలుద్దాం ప్రోగ్రామ్స్లో. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ బ్యాక్ టు విరాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా ఆల్రెడీ మీ సైడ్ నుంచి వర్క్షాప్స్ ద్వారా, ఇక్కడ వీడియోస్ ద్వారా, ఎన్నో సర్వీసెస్ ద్వారా ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. డెఫినెట్లీ దేనికుండే డ్యూరేషను, దేనికుండే అవైలబిలిటీ దానికి ఉంటూ ఉంటుంది. ఆ రకంగా చూస్తున్నప్పుడు మీరు బయట వెచ్చించే టైం చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది. వీడియోస్కి ఇచ్చే టైం కూడా మనకున్న డ్యూరేషన్ కూడా తక్కువే, మహా అంటే ఒక 10 minutes యావరేజ్గా. బట్ ఒక వర్క్షాప్స్ అనేది మాత్రం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాలతో మమేకం అవ్వడానికి కానీ, వాళ్ళకి ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళని గైడ్ చేయడానికి కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సోల్ఫుల్గా మీరు ఎంతో మందికి వాళ్ళ ఆరో డెవలప్మెంట్లో అయి ఉండొచ్చు, వాళ్ళ మెంటాలిటీ డెవలప్మెంట్లో అయి ఉండొచ్చు, యూనివర్స్కి వాళ్ళకి ఆ ర్యాప్ బిల్డ్ చేయడం అయి ఉండొచ్చు. ఇలా ఎన్నో విషయాలు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ డివోషనల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మరింత మంది జనాల్లోకి వెళ్ళాలి. సో ఈ 6వ తారీఖున జరగబోయేది అయి ఉండొచ్చు, తర్వాత ఇన్ ఫ్యూచర్లో జరగబోయే సీజన్స్కి అయి ఉండొచ్చు. ఆల్రెడీ స్లాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు కావాలి అనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి సీజన్కి కూడా ఓన్లీ క్వాలిటీ మెంబర్స్కి టీచ్ చేద్దామని సార్ సంకల్పించుకోవడం జరిగింది. కాబట్టి ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ కాకుండా ఒక సెటెన్ నెంబర్ అనేది అనుకోవడం జరిగింది. కానీ ఈ సెటెన్ నెంబర్లో మీరు జాయిన్ అవ్వాలి, మీరు ఒక ఉండాలి అంటే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా, ఇప్పుడు కుదిరితే ఇప్పుడే మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఇది మీకు మీ కెరియర్ని మాత్రం కాదు, మీ జీవితాన్ని మార్చడానికి చాలా హెల్ప్ అవుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.